మోకాల మార్పిడి శస్త్రచికిత్స కోసం అత్యాధునిక రోబోటిక్ విధానం విశాఖ కేర్ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కేర్ ఆసుపత్రి విశాఖ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మయూక్ చౌదరి తెలిపారు. 6వ కేర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్థో రోబోటిక్ సర్జన్ కేర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ జి శ్రీనివాస్ మాట్లాడుతూ జాయింట్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్ ద్వారా అత్యాధునిక పద్ధతిలో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స చేస్తున్నామన్నారు. ఆర్థో సర్జన్ డాక్టర్ కెఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సాంప్రదాయ మోకాలి మార్పిడి కంటే రోబోటిక్ మోకాల మార్పిడి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. వాయిస్ తీసుకుంటారంటే ఇప్పుడే తీసుకోవాలి. వాయిస్ అవుతుంది కదా. ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులందరికీ కూడా స్వాగతం. సో నా పేరు డాక్టర్ శ్రీనివాస్ బల్లంగి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ అండ్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. సో ఇవాళ మేము ఇక్కడ కేర్ హాస్పిటల్ హెల్త్ సిటీలోని మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోటిక్ సిస్టమ్ ఫర్ నీ జాయింట్ రిప్లేస్మెంట్ స్టార్ట్ చేసామండి. సో ఇది వైజాగ్లో ఫస్ట్ ఫుల్లీ ఆటోమేటెడ్ రోబో. అంటే రోబోస్లో చాలా రకాలు ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోస్ అండ్ ఇది మనకి వైజాగ్లో ఇప్పుడు అవైలబుల్ ఉందండి. సో దీని మీద ఆల్రెడీ మేము సర్జరీస్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేసాం. సో దీనివల్ల మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ రోబోటిక్ అసిస్టెన్స్ వాడి జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ చేస్తే పేషెంట్కి తక్కువ నొప్పి పోస్ట్ ఆపరేటివ్గా అంటే సర్జరీ అయిన తర్వాత నొప్పి అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ పేషెంట్ రీహాబిలిటేషన్ అంటే పేషెంట్ చాలా త్వరగా రికవర్ అవుతారండి. అండ్ పేషెంట్ డిశ్చార్జ్ కూడా అంటే మామూలుగా రొటీన్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ చేస్తే ఇంచుమించు ఒక 4 days అట్లా ఉంటుంది. బట్ ఇది చేస్తే ఆల్మోస్ట్ ఆల్ 2 daysలోనే పేషెంట్ డిశ్చార్జ్ కూడా అయిపోతుంటారు. సో ఈ పర్టిక్యులర్ సర్జరీతో మనకి యాక్యురసీ, ప్రెసిషన్ ఆఫ్ ద సర్జరీ అండ్ యాక్యురసీ అనేది ది బెస్ట్ ఇవ్వగలుగుతామండి వెన్ కంపేర్ టు ద మాన్యువల్ టోటల్ నీ రిప్లేస్మెంట్. సో అండ్ ఈ పర్టిక్యులర్ అడ్వాన్స్డ్ సిస్టమ్ రోబోటిక్ సిస్టమ్ మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అందరికీ అందుబాటు ఉండే ప్రైస్లో మనం అవైలబుల్ చేస్తున్నాము. సో బెస్ట్ టెక్నాలజీ అట్ అ వెరీ అఫోర్డబుల్ ప్రైస్, క్యాటరింగ్ టు ఎవ్రీ సెగ్మెంట్ ఆఫ్ ద పబ్లిక్ అండి. సో దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్. అండ్ పర్టికులర్గా ఈ కొన్ని కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే ఈ జాయింట్ అరుగుదల వల్ల బాగా మోకాలు వంపులు అవి చాలా ఎక్కువ ఉంటాయి. కొంతమందికి చాలా వంగిపోయి మోకాలు జాయింట్లు అవన్నీ కూడా వాళ్ళల్లో కూడాను ఎక్సలెంట్గా మనకి అవుట్కమ్ వచ్చేటట్టు మనకి సర్జరీ చేయడానికి రోబోటిక్ సిస్టమ్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ పర్టికులర్గా మన మెయిన్గా మన కేర్ హాస్పిటల్ చేస్తుంది ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్లో మనం ఈ మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండేటట్టు చూస్తున్నాం. సో మెయిన్ కేర్ హాస్పిటల్ హియర్ as a senior consultant I have done more than thousands of surgeries on joint replacements. So what is the difference between mundu daniki ippudu daniki enti tada ante this is a now we are having a fully automated robo. India's first fully automated robo is the Covis robo, now available in Vizag in care hospital. So what it has many advantages like shorter hospital stay, shorter better results, manchi alignment ivanni correct. So ivanni jaragadani karanam entante robo is very fast than human. So our surgery will take less than 1 hour. 1 hour 10 minutes lo complete surgery will happen. So that ekku time surgery undakodam valla infection risk takku untadi and then faster recovery ఉంటుంది. అండ్ దెన్ ఎక్కువ సాఫ్ట్ టిష్యూస్ రిలీజ్ చేయక్కర్లేదు. అంటే రిప్లేస్మెంట్ చేసినప్పుడు ఈ వంకర్లు డిఫార్మిటీస్ మా కొలీగ్స్ చెప్పినట్టు ఎక్కువ వంకర్లను వాటికి డిఫార్మిటీస్ కరెక్ట్ చేసేటప్పుడు
ఎక్కువ సాఫ్ట్ టిష్యూస్ రిలీజ్ చేయక్కర్లేదు, ఓన్లీ బోన్ కరెక్షన్స్తోనే ఎంత అవసరమో అంతవరకు చేసుకొని. అండ్ దెన్ ప్రెసిషన్ అంటే మిల్లీమీటర్స్ రేంజ్లో కూడా ప్రెసిషన్. సో ఎందుకు రోబోకి వెళ్ళాలి అంటే, సో ఇట్ గివ్స్ లాంగివిటీ ఆఫ్ ద జాయింట్. ఇప్పుడు కన్వెన్షనల్ జాయింట్ చేసినా సేమ్ రిజల్టే, రోబో చేసినా సేమ్ రిజల్టే అని అందరూ అనుకుంటారు. కానీ సో ఇనీషియల్ రిజల్ట్ ఈక్వల్గా అనిపించినా కూడా లాంగివిటీ అంటే జాయింట్ ఒక 15 years 20 years 30 years అట్లాగా ఇయర్స్ గడుస్తున్న కొద్దీ లాంగివిటీ ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ హ్యావ్ ఎ బెస్ట్ ప్రిసిషన్ ఇన్ ఫుల్లీ ఆటోమేటెడ్ రోబోలో మీకు బెస్ట్ ప్రిసిషన్ వస్తుంది. అండ్ అదర్ థింగ్ ఈజ్ స్పెషల్ సిచ్యువేషన్స్. అంటే ఇప్పుడు ఆల్ రిప్లేస్మెంట్స్ అన్నీ కూడా యూఎస్ నుంచి, యూకే నుంచి, ఫారెన్ నుంచి వస్తున్నాయి. దే ఆర్ డిజైన్ ఫర్ దయర్ పీపుల్. యాక్చువల్లీ మన పీపుల్ ఆర్ ఏషియన్ పీపుల్ ఆర్ వెరీ స్మాల్. ఐ హావ్ సీన్ వెరీ షార్ట్ పీపుల్ ఉంటారు. వాళ్ళందరికీ కస్టమ్ మేడ్ ఇవన్నీ కావాలంటే సో మనకి బెటర్ ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ ఉండాలంటే ముందే మనం సిటీ స్కాన్ చేయడం వల్ల వీ విల్ నో దట్ విచ్ జాయింట్ సూట్స్ టు విచ్ పర్సన్. సో ఆ విధంగా మనం చేయడం వల్ల లాంగివిటీ పెరుగుతుంది, జాయింట్ యొక్క లైఫ్ పెరుగుతుంది. అండ్ దెన్ షార్టర్ హాస్పిటల్ స్టే ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది, అండ్ దెన్ స్పీడీ రికవరీ ఉంటుంది. సో ఇవన్నీ చాలా అడ్వాంటేజెస్. ఫిజియోథెరపీ కూడా ఎక్కువ రోజులు చేయక్కర్లేదు. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ విత్ ద ఫుల్లీ ఆటోమేటెడ్ రోబో. సో నార్మల్ మిగతా రోబోస్కి దీనికి ఏంటంటే దిస్ ఈజ్ వెరీ ఫాస్ట్. ఒక 15 minutesలోనే చాలా వరకు దీని తాలూకా కట్స్ అన్ని, బోన్ కట్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ సర్జరీ లెస్ దెన్ 1 hour 10 minutesలో మనం కంప్లీట్ చేయొచ్చు దీన్ని. సో దీని అడ్వాంటేజెస్ వల్ల ఈ అఫోర్డబుల్ ప్రైసెస్ కేర్ హాస్పిటల్ వాళ్ళు అందించడం వల్ల వీ కెన్ డూ బెటర్ సర్వీసెస్ టు ద పేషెంట్స్, ఇంక్లూడింగ్ ఆల్ సెక్ట్స్ ఆఫ్ పీపుల్ లైక్ మిగతా కూడా ఎంప్లాయ్